హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మునక్కాయ మామిడికాయ సాంబార్. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక గ్లాస్ పప్పుని బాగా ఊరబెట్టుకునేసి 2-3 సార్లు కలుపుకొని కుక్కర్లోకి వేసుకునేసి అందులోకి 1.25 గ్లాస్ నీళ్ళు పోసుకొని 4-5 విజిల్లు పెట్టుకుందాం. మీకు పప్పు బాగా ఊరితే ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, 2-3 విజిల్కే ఉడికిపోతుంది. లేదంటే మనం కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. 4 విజిల్ వచ్చేసిన తర్వాత బాగా విజిల్ తీసుకునేసి ఓపెన్ చేయండి. మన పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని బాగా మ్యాష్ చేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాం. ఒక బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకొని నీళ్ళు పోసుకొని ఊరబెట్టుకుందాం. ఒక ప్యాన్లోకి నూనె పోసుకొని బాగా హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, కరింపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డని వేసుకొని అటు ఇటు కలబెట్టుకుందాం. కలిపేసిన తర్వాత అందులోకి 4 తెల్లగడ్డ పాయలు కచ్చాపచ్చాగా దంచేసుకొని 2 నిమిషాలు కలబెట్టుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకొని కొంచెం అట్టా ఇటు కలబెట్టేసి తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలబెట్టుకునేద్దాం. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఈ విధంగా అయిపోయిన తర్వాత అందులోకి మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు వేసుకొని 5 మినిట్స్ బాగా వాడనిద్దాం. ముందుగా మనం మామిడికాయలు వేసుకునేస్తే త్వరగా ఉడికిపోయి సాంబార్ అయ్యే టయానికి మామిడికాయే లేకుండా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మునక్కాయ వేసుకునేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఈ విధంగా వాడ్చుకునేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయలు వేసుకుందాం. వేసుకొని బాగా కలబెట్టేద్దాం. ఈ విధంగా కలబెట్టేసిన తర్వాత తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా కలబెట్టేద్దాం. ఈ విధంగా అయ్యాక మనం మ్యాష్ చేసుకున్న పప్పుని దీంట్లో పోసుకునేసి నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసి ఆ రసాన్ని ఇందులో పోసుకునేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఈ విధంగా బాగా ఉడికాక ఓపెన్ చేసి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి. ఇంకో 2 మినిట్స్ బాగా ఉడికితే మన సాంబార్ రెడీ అయిపోతుంది అన్నమాట. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మామిడికాయ మునక్కాయ ఉడికిపోయింది. అంతే, మన సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.